బీసీ కోటాపై న్యాయ పోరాటానికి సిద్ధం. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న తెలంగాణ సర్కార్. ఢిల్లీ పెద్దలతో రేవంత్ టీం చర్చలు. ఆర్టీసీపై చంద్రబాబు సమీక్ష. స్త్రీ శక్తి పథకం బాగా సక్సెస్ అయిందన్న సీఎం. ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్. నాగారం భూములపై హైకోర్టు సీరియస్. నిషేధిత జాబితాకి పాస్ పుస్తకాలు ఎలా వచ్చాయంటూ ప్రశ్న. నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. కేంద్రం అసమర్థతతోనే యూరియా కొరత. 2.58 లక్షల మెట్రిక్ టన్నుల లోటుంది. తెలంగాణ రైతులకు తుమ్మల లేఖ. దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారన్న వైసీపీ. నోటీసులు మాత్రమే ఇచ్చామన్న పయ్యావుల. మెడికల్ సర్టిఫికెట్ల ఆధారంగానే పింఛన్లు. ఏపీలో బార్ లైసెన్స్లకు ఇవాళే లాస్ట్ డే. ఈ సాయంత్రం 5 గంటల వరకు గడువు. ఒక్కో దానికి 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ. వైసీపీ నేతలపై బుడ్డా ఆగ్రహం. మద్యం తాగి దాడి చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. పరువు నష్టం దావా వేస్తానంటూ వార్నింగ్. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే. ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. మత చిచ్చు రేపుతారని మహేష్ గౌడ్ విమర్శలు. దేవుడి ఉనికినే తిరస్కరించారని బండి కౌంటర్. రేవంత్ బావమర్దిని బీజేపీ కాపాడుతోంది. బీజేపీ ఎంపీకి రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారు. మోదీ రేవంత్ ఒక్కటేనన్న కేటీఆర్. నిజామాబాద్ లో ర్యాగింగ్ పై విచారణ. 5 మెడికోలపై 6 నెలల సస్పెన్షన్ వేటు. హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగింపు. హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ స్వాధీనం. పార్టీ చేసుకుంటున్న 4 అరెస్ట్. నిందితుల్లో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్. బరవాడ కాలేజీలో లైంగిక వేధింపులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. లెక్చరర్ శ్రీధర్ అరెస్ట్. అన్నమయ్య జిల్లాలో పెద్ద పులి కలకలం. చిట్వేల్ రాపూర్ ఘాట్ రోడ్లో సంచారం. ప్రయాణికుల్ని అలర్ట్ చేసిన అటవీ సిబ్బంది. కోనసీమలో బోట్ నిర్వాహకుల దౌర్జన్యం. ప్రమాదకరంగా పడవ ప్రయాణం. ప్రశ్నించిన ప్రయాణికులపై దాడులు. ములుగు ఫారెస్ట్ లో దారి తప్పిన యువకులు. అడవిలో చిక్కుకున్న 3 2 సురక్షితం. మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు. మత్స్యకారులు వేటకొళ్లేదని హెచ్చరికలు. శ్రీకాకుళంని ముంచెత్తిన వరదలు. జల దిగ్బంధంలో పలు కాలనీలు. మోకాల్లోతు నీటితో జనం అవస్థలు. మైసూర్లో యువతి దారుణ హత్య. నోట్లో డిటోనేటర్ పేల్చిన ప్రియుడు. మొబైల్ ఫోన్ పేలినట్టు నాటకం. మెడికల్ సీట్లలో భారీ కుంభకోణం. తప్పుడు పత్రాలతో 18,000 యూజీ పీజీ అడ్మిషన్లు. కొందరు ఎన్ఆర్ఐల పాత్ర ఉందన్న ఈడీ. భారీ వర్షాలతో ఉత్తరాది విలవిల. హిమాచల్లో వర్షాలకు 298 మంది బలి. అనేక చోట్ల 30 సెంటీమీటర్ల వర్షపాతం.